వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం డైవర్సిటీ ఆఫ్ థాలోఫైట్స్ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో అయితే టోటల్గా మీకు దీంట్లో 2 సెక్షన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ ఏలో మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? అయితే ఈ 5 మార్క్స్ క్వశ్చన్స్ మీకు టోటల్గా 8 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 8లో మీరు ఏవైనా 5 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో 5 క్వశ్చన్స్ రాస్తే 25 మార్క్స్. ఓకేనా? ఇది సెక్షన్ ఏ. ఓకే. సో దీంట్లో ఏవైతే మీకు క్వశ్చన్స్ చూపిస్తున్నామో ఇవన్నీ కూడా ఖచ్చితంగా చదవాలి. ఓకేనా? మీకు చూపిస్తున్న క్వశ్చన్స్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎగ్జామ్లో రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఓకే. సో ఖచ్చితంగా ఏవైతే మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో అది మీకు క్వశ్చన్స్ ఇస్తున్నారు, బట్ వీటి యొక్క ఆన్సర్స్ ఏంటంటే టోటల్ ఈ యొక్క డైవర్సిటీ ఆఫ్ థాలోఫైట్స్ పైన ఒక కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? సో అంటే కోర్స్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా మీరు చూసుకోవాలన్నట్లయితే దీనికోసం ఫస్ట్ మీరు డిఎంటీ లాజిక్స్ యాప్ని మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ అని సెర్చ్ చేస్తే మన యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీకు లాగిన్ రిజిస్టర్ అని అడుగుతుంది. ఓకేనా? కొత్త వాళ్ళు అయితే రిజిస్టర్ అవ్వండి, పాత వాళ్ళు అయితే లాగిన్ అయితే సరిపోతుంది. ఓకేనా? సో కొత్త వాళ్ళు రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఫోన్ నెంబరు, మెయిల్, పాస్వర్డ్ అంటారు. సో పాస్వర్డ్ మీకు సర్టెన్ పాస్వర్డ్ ఇదే ఇవ్వాలని ఏమి ఉండదు. ఓకేనా? సో మీకు మీకు నచ్చిన పాస్వర్డ్ ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా? సో పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్. ఓకేనా? ఇక్కడ మీరు సెమిస్టర్స్ కనిపిస్తాయి. ఫస్ట్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ బాటనీ, జువాలజీతో పాటు కెమిస్ట్రీ, మ్యాథ్స్, మిగతా గ్రూప్స్ వాళ్ళకు కూడా కోర్సులు అనేది ఆల్రెడీ డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే పేపర్ ఏంటి, డైవర్సిటీ ఆఫ్ థాలోఫైట్స్. క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్లిక్ చేసిన వెంటనే మీకు ఓవర్ వ్యూ కంటెంట్ అని కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయండి. ఓకేనా? ఇక్కడ మీకు దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్, 5 యూనిట్స్ పీడిఎఫ్స్, 5 యూనిట్స్ వీడియో క్లాసులు, మోడల్ పేపర్స్ అండ్ టాప్ 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ కూడా మీకు 59 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? దీంట్లో మీకు ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ ఏ విధంగా చదవాలి, ఓకే. సో ఎగ్జామ్ వన్ డే ముందు మనం ఎలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి టాపిక్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటి కంటెంట్ కూడా మీకు దీంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది మళ్ళీ మీరు పర్చేజ్ చేసుకునే అవసరం లేదు, మీకు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. ఓకేనా? సో అయితే మీరు పర్చేజ్ చేసే ముందే, ఓకే, పర్చేజ్ చేసే ముందే మీకు ఫస్ట్ యూనిట్ యొక్క పీడిఎఫ్, ఫస్ట్ యూనిట్ యొక్క వీడియో క్లాస్ ఫ్రీగా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ వీడియో క్లాస్ ఓపెన్ చేయండి. ఫస్ట్ యూనిట్ వీడియో మొత్తం వినండి. ఓకే. సో పీడిఎఫ్ మీకు నచ్చి క్లాస్ బాగా అర్థమైతేనే కోర్స్ తీసుకోండి. ఓకేనా? అండ్ అదేవిధంగా కోర్స్ తీసుకున్న తర్వాత మీకు డౌట్ రావచ్చు, సరే 10 మంత్స్ ఉంటుందా, లేదా 6 మంత్స్ ఉంటుందా, లేదా 10 డేస్ ఉంటుంది, ఇలా డౌట్ రావచ్చు. ఓకేనా? సో మీరు కోర్స్ తీసుకున్న ఎగ్జాక్ట్ డేట్ అండ్ టైంతో మీకు 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా? 6 మంత్స్లో మీరు ఎన్నిసార్లు అయినా కోర్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ అదేవిధంగా మీకు ఈజీగా 50+ మార్క్స్ వచ్చే విధంగా కోర్సుని డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్ చూడండి, ఫస్ట్ యూనిట్ వీడియో క్లాస్ వినండి. పీడిఎఫ్ మీకు నచ్చి వీడియో క్లాస్ బాగా మీకు అర్థమైతేనే కోర్స్ అనేది పర్చేస్ చేసుకోండి. ఓకేనా? కొంతమంది ఐఫోన్ యూజర్స్ ఉంటారు, అలాంటి వాళ్ళు dmtlogics.com వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓకేనా? సో ఒకవేళ డిఎంటీ లాజిక్స్ వెబ్సైట్ ఎవరికైనా వాడడం రాకపోతే మీకు యాప్లో కార్నర్లో వాట్సాప్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. లేదనుకుంటే మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఐఫోన్ అని మెసేజ్ చేయండి, వాళ్ళు మీకు ఏ విధంగా ఓపెన్ చేయాలి, ఏ విధంగా కోర్స్ పర్చేస్ చేయాలి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ సెకండ్ సెక్షన్ చూసుకున్నట్లయితే సెక్షన్ బి. ఓకేనా? సో దీంట్లో మీకు 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఒక్కొక్క యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ చొప్పున మీకు వస్తాయి. అయితే వీటిలో ఏదైనా, ఓకేనా, ఏదో ఒక క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. మీకు 2 క్వశ్చన్స్ ఇస్తాడు, ఒకటి చాయిస్. ఓకేనా? టైం వేస్ట్ చేసుకొని చాయిస్ క్వశ్చన్ రాయొద్దు. ఓకేనా? సో మీరు అన్ని ఇంకా టైం మిగిలితేనే చాయిస్ ప్రిఫర్ చేయండి. ఓకే. సో ఈ విధంగా 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5లో మీరు ఒక్కొక్క దీంట్లో మీకు చాయిస్ కూడా ఉంటుంది. ఓకేనా? ఆ రెండిట్లో ఏదో ఒకటి అటెంప్ట్ చేస్తే సరిపోద్ది. ఒకవేళ 2 మీకు వచ్చినట్లయితే ఆ రెండిట్లో ఏది మీరు తక్కువ సమయంలో రాయగలరు, ఏది మీకు బెస్ట్గా వస్తే దాన్ని ప్రిఫర్ చేయడం ట్రై చేయండి. ఓకేనా? సో ఈ విధంగా మీకు సెక్షన్ బి అనేది ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మీకు చూపిస్తున్న క్వశ్చన్స్ అన్నీ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్స్లో వచ్చే క్వశ్చన్స్. ఓకేనా? ఫస్ట్ ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. ఈజీగా మీకు
మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? వీడియోకి ఆన్సర్స్‌తో మీకు ఒక పర్ఫెక్ట్ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. కోర్స్ ఫస్ట్ పీడిఎఫ్స్ క్లాస్‌లో వినండి. మీకు నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. ఓకేనా? సో, అర్థమైంది కదా! ఈ క్వెషన్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా చదవాలి. ఇవి చదువుకుంటే ఈజీగా ఈ పేపర్ నుంచి మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. ఓకేనా? సో, అర్థమైంది కదా! ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి మరికొంతమంది వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఓకేనా? అండ్ అదే విధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో ఉంచుకోండి. థాంక్ యూ.